హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడైతే నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే చూసారు కదా, మీకు అక్కడ కనిపిస్తుంది కదా హైపర్ మార్ట్ వాల్యూ జోన్. ఇది వచ్చేసి ఏషియాలో థర్డ్ బిగ్గెస్టో ఫస్ట్ బిగ్గెస్టో తెలియదు కరెక్ట్గా, మీకు తెలిస్తే మీరైతే చెప్పండి నాకు. సో అదన్నట్టు ఇది ఓపెన్ అయితే ఎవరు, బాలయ్య, మన బాలకృష్ణ హీరో అయితే ఓపెన్ చేశారు. ఎప్పుడు ఏంటి అని మటుకు నన్ను అడగకండి, నాకు తెలియదు కరెక్ట్గా. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో దాంట్లోకి వెళ్ళిపోదాము, ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఓకేనా, పదండి, లెట్స్ గో. వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా, పార్కింగ్ ప్లేసు. మేము ఇది సండే చర్చ్ అయిన తర్వాత వెళ్ళాము. సో ఇంకా ఎంటర్ అయిపోయినాం. చూడండి మా సార్ ఇతను అన్ని సమస్తం దొరుకుతాయి. ఇందులో డబ్బులు ఉండాలి మన జోబులో, మన పాకెట్లో, మన బ్యాగ్లో, అంతే తప్పించి ప్రతి ఒక్కటి దీంట్లో దొరుకుతున్నాయండి. చూడండి ఇక్కడ. సో బట్టల దగ్గర నుంచి చిన్న పిన్ను వరకు దొరుకుతాయి అన్నట్టు. సో నేను ఇక్కడైతే చూపించేస్తాను, ఫాస్ట్గానే చూపిస్తాను, ఎందుకంటే అందరికీ తెలుసు అన్నీ హైదరాబాద్లో అయితే చాలా మాల్స్ అయిపోయినాయి. ఇదైతే ఏషియా బిగ్గెస్ట్ కాబట్టి అన్నట్టు నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూద్దాం ఇంకా. ఓకేనా, ఒకసారి ట్రా అంటే ఏంటి, ఏదో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయంట. చూడు ఇట్లా అని. అయ్యో మిస్ చేసుకుందే బొడిముండి. యాక్చువల్గా అయితే ఇది చాలా ఫుల్ రష్ ఉంటుందంట. ఆ రోజు ఒక సండే మేము వెళ్ళినప్పుడు అయితే డే టైం అని, ఆఫ్టర్నూన్ అని ఎవ్వరు లేరు. నేను ఒక అమ్మాయిని అడిగితే ఒక డ్రెస్ కొందామని అక్కడ ఆగితే సేల్స్ గర్ల్ అమ్మాయి ఏమంటుందంటే, ఏంటమ్మా ఎవ్వరు లేరు, చాలా తక్కువ ఉన్నారు మనుషులు అని అంటే, అమ్మాయి ఏమనిందంటే, ఈరోజు సండే కదా ఆంటీ, మంచిగా మటన్ చికెన్ బాగా ఫుల్గా తినేసి ఈవినింగ్ వస్తారు ఇంకా జనాలు, చూడండి అప్పుడు ఇంకా కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్ ఉంటుంది ఈవినింగ్. ఇప్పుడు తింటుండొచ్చు మంచిగా మటన్ చికెన్ అని తను జవాబిస్తుంది. నేను అన్నాను, మేమైతే తినలేదమ్మా, మేమైతే చర్చ్ నుంచే వచ్చాము అని చెప్పేసి కొద్దిసేపు అమ్మాయితో మాట్లాడడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ కాటన్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ ఇవి 1500 ఆ రేట్లో ఉన్నాయి. మెటీరియల్ ఇది, కాకపోతే క్లాత్ మంచిగా ఉంది, చాలా బాగుంది క్లాత్. బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేటివి అయితే చాలా ఉన్నాయి ఆఫర్స్, అన్నిట్లో ఉన్నాయి ఆఫర్స్. నాకైతే మంచిగా రీజనబుల్ అనిపించింది రేట్స్. మీరు అయితే ఇక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళండి. ఇది ఎక్కడుందో తెలుసా మీకు? మేము ఇక్కడ పటాన్స్ ఉంటాం, అంటే పటాన్ చెరువులో ఉందండి ఇది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి. మంచి రీజనబుల్ రేట్స్, చాలా స్టాక్ ఉన్నది. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే చాలా స్టాక్ ఉంది. మీకు అన్ని మంచి రేర్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది ఖద్దర్ షర్ట్స్ అని తీసాను సెపరేట్గా. సో చూడండి మంచిగా ఉన్నాయి షర్ట్స్, పట్టుకొని చూస్తే క్లాత్ మటుకు చాలా బాగుంది అన్నట్టు. ఇదొకటి డ్రెస్ తీసుకున్నా నేను, కాటన్ డ్రెస్. ఇది బాగుంది, స్టిచ్చింగ్ స్టైల్ కూడా మంచిగా చూస్తే తెలుస్తుంది కదా మనకు, మంచిగా ఉంది అన్నట్టు. ఇవన్నీ కూడా పంచలు, ఒక్కొక్క సెషన్ సెపరేట్గా, సెక్షన్స్ అన్నీ సెపరేట్గా పెట్టారు. లుంగీలని, టవల్స్ అని, చీరలని, ఇంకా అన్నీ మంచి రీజనబుల్ రేట్స్లో. యాక్చువల్గా అయితే మేము కొనాలని వెళ్ళలేదు, జస్ట్ అలా టైంపాస్ అన్నట్టు వెళ్ళాము.
కొనడం అయితే అంతకుముందే ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన ముందు వీక్లోనే మెట్రోకి వెళ్ళింటిమి. మా పాప అమెరికాకి వెళ్తుందని. సో సామాన్ అంతా కూడా అక్కడ తీసుకున్నాం మేము. సో అప్పుడే ఇంట్లోకి కూడా అన్నట్టు తీసేసుకున్నా. అందుకని జస్ట్ చూద్దాము, ఎప్పుడు వెళ్ళలేదు, ఓపెన్ చేసి కూడా చాలా రోజులు అయింది కదా అన్నట్టు వెళ్ళాం. కానీ ఏదో చిన్న చిన్న వస్తువులు అయితే ఫైనల్గా తీసుకున్నాము. అవేంటి అనేటైతే నేను లాస్ట్లో చూపిస్తాను. చూస్తుండండి, వీడియో అయితే చూస్తుండండి. నేనేం తీసుకున్నా అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో రేట్స్ కూడా చెప్తాను. వావ్ అంటారు మీరు ఆ రేట్స్ వింటే. ఓకేనా? బాగున్నాయా? లేదు కదా, అవి ఒకటి రెండు వేరే వేరే ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇక్కడ పాటలు వస్తున్నాయి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉన్నది. మరి కాపీరైట్స్ పడతాయా ఏదో చూద్దాము. సో ఇక్కడైతే నేను పెన్స్ గురించి వచ్చాను. రెడ్ పెన్స్ తీసుకుందామని వచ్చిన. ఒక బాక్స్ తీసుకున్న రెడ్ పెన్స్ది, కరెక్షన్స్కి కావాలని. స్టేషనరీ, ఇదంతా స్టేషనరీ సెక్షన్. ఇక్కడ గమనించారా అనౌన్స్మెంట్? రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ వింటాం కదా మనము, అట్లానే వచ్చింది సడన్గా. ఏంటి నేను ఎక్కడున్నా అనిపించింది ఒక నిమిషము. ఇది చూడండి, ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఇంకేదేదో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నూనె రిఫైన్డ్ ఆయిల్ అయితే బయట 150 ఉంది, 145 150, ఒక్కొక్క దగ్గర 140 145 150 అలా ఉంది కదా. ఇందులో అయితే 110కే ఉన్నది ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్. సో ఎవరైతే అది వాడతారో ఇక్కడ నుంచి తెచ్చుకుంటే మనకు కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది కదా. ఎంత కొంచెం అమౌంట్ 20-30 రూపీస్ అయినా సేవ్ అయినట్టే కదండి. చూడండి మీరు ఒకసారి వెళ్ళి.
సో ఇలా మేము అందులో ఒక 3 అవర్స్ టైం స్పెండ్ చేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక్కసారన్నా వచ్చి ఈ మాల్ని అయితే చూడండి. మీరు అన్నీ మంచి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. సో మేమైతే ఈ బ్యాగ్స్లో ఉండేటి అయితే తీసుకున్నాము. అది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఇంకొక వీడియో పెడతాను. చిన్న చిన్న వస్తువులు ఏమేమి తీసుకున్నాను అనేది రేట్తో పాటు చెప్తాను అన్నట్టు. ఓకేనా? సో స్వాగతం హైదరాబాద్, స్వాగతం. వెళ్ళేటప్పుడు చూపించాలా, నేనేమో బయటకు వచ్చేసేటప్పుడు తీసుకున్నాను. సో ఇదనండి వీడియో. సో మీకు ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.